हरि ओम। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीलक्ष्मी वल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మనం భావనారాయణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస వ్రత ప్రవచనములలో భాగంగా 21వ రోజుకి చేరుకున్నాం. ఈ ధనుర్మాస వ్రతాన్ని మొదలుపెట్టిన మన ఆండాళ్ గోపిక ప్రతి పాసురంలోనూ రకరకాలుగా ఎన్ని విధాలుగా భగవంతుడిని కీర్తించవచ్చు, సేవించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రపంచంలో ఎవరైతే ఆధారభూతులై ఉన్నారో, ఎవరైతే అందరినీ కూడా తనను ఆశ్రయించండి అన్నీ మంచి జరుగుతాయి మీకు అని చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో, అందరి ఆర్తిని గమనించి ఆశ్రిత మందారుడై వేంచేసి ఉన్న ఆ శ్రీమన్నారాయణుడు ఎవరైతే ఉన్నారో వారిని మనం సేవించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ చాలా రకాలుగా ఎన్నెన్నో విధాలుగా ఆయనను కీర్తించిన వారు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా తెలియజేస్తూ మనకి ఈ ధనుర్మాస వ్రతంలో ప్రతిరోజు ఒక పాట రూపంలో ఒక్కొక్క పాసురాన్ని అందజేస్తూ ఆ స్వామికి నివేదిస్తూ ఉన్నది. మరి ఇవాల్టి పాసురం అనుసంధానం చేసుకుందాం. ஏத்தக்களங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலாய் மாத்தா அருணக்கு வலி துளைந்து உன் வாசற்கண் ஆத்தா அது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்து ஏலோரெம்பாவாய். ఏత్తక్களங்கள் ఎదిరి పొంగి మీదళిపా. పాలకై ఉంచిన కుండలు పై పైకి పొంగి పొరలునట్లు ఆగకుండా పాలను స్రవించుచున్న ఉదారములైన పెద్ద గోవులు అధికముగా కలిగి ఉండు నందగోపుని కుమారా అని చెప్తున్నారు. వీరు నిన్న మొన్న నీలాదేవిని నిద్రలేపారు. ఆమెతో పాటు శ్రీకృష్ణయ్యను కూడా వీరు, నీవు మాటైనా మాట్లాడవయ్యా, ఆ వచ్చే ఆవిడని ఆపేశావు, నీవైనా కనీసం ఉలకనైనా పలకనైనా పలకవేమి, నీవు మాటైనా మాట్లాడు అని చెప్పి నిన్న అడిగారు. సరే, వీరు ఇంతగా నిద్రలేపుతూ ఉన్నారని చెప్పి ఆ నీలాదేవి వీరితో పాటు కలిసి వచ్చిందట, తలుపు తీసి వచ్చిందట. ఏమర్రా, మీరు ఇంతలా భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు, ఆయన దగ్గరకు చేరాలి అనే ఉద్దేశంలో ఉన్నారు కదా, మీలాంటి దాన్నే నేను కూడాను అని చెప్పి వీరితో కలిసి ఉన్నదట. ఈ నీలాదేవి వచ్చినదట. వచ్చి మనం అందరం కలిసి ఆ శ్రీకృష్ణుని యోగ నిద్రలో నుంచి మనం నిద్రలేపుదామని చెప్పి ఆ నీలాదేవి వీరందరితో పాటు కలిసి ఉన్నది అని చెప్తున్నారు ఇవాల్టి పాసురంలో. ఇంకా ఏం చెప్తున్నారు? ఏత్తక్కలంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప. మామూలుగా పాలు తీసేటప్పుడు ఒక్కొక్క బాండం నిండిన తర్వాత ఇంకొక బాండాన్ని తీసుకుంటారు, మళ్ళీ పాలు పితుకుతూ ఉంటారు ఆవులకి గాని గేదెలకి గాని. ఇక్కడ ఆవులు ఏవైతే ఉన్నాయో అవి
ఒక కుండ నిండింది అనే ఉద్దేశంతో వీరు ఆ కుండని తీసి ఇంకొక కుండ పెట్టే లోపే ఇంకా స్రవిస్తూనే ఉన్నాయి. అవి ఎన్ని కుండలు పెడుతూ ఉన్నా ఆ కుండల నిండా పాలనిస్తూ ఉన్నాయి. అంతటి ఔదార్యము కలిగిన గోవులు మీ ఇంటనుండగా నీకు కనీసం ఆ ఔదార్యం లేదా కృష్ణయ్య? అలాంటి ఆవులు ఉన్న నందగోపుని కుమారుడవు గదా నీవు. మరి నీవు మేమిన్నాళ్లుగా నిన్ను సేవించడానికి చాలా త్వరపడి నీ కోసం వస్తూ ఉన్నాం కదా కృష్ణయ్య. నీవు లేవాలి కదా అని చెప్తున్నారు. నందగోపుని కుమారా అని ఇవాళ కూడా నందగోపన్ కుమరన్ అని పిలుస్తూ ఉన్నారు. నందగోపుడు అంటే ఇక్కడ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం పోయిన పాసురాల్లో, ఇదివరకటి పాసురాల్లో. నందగోపుడు అంతకు ముందు ఎలా ఉండేవాడో తెలియదు గాని ఈ శ్రీకృష్ణయ్య వచ్చిన తర్వాత అతనికి ఐశ్వర్యం వచ్చింది అని తెలుసుకున్నాం. అతను అందరికంటే కూడా ముందుగా కృష్ణుడిని కాపాడాలి అనే ఉద్దేశంతో ఉంటాడు అనేది తెలుసుకున్నాం. కృష్ణుడి మీద ఎనలేని వాత్సల్యం ఉందట. ఎందుకు అంతటి వాత్సల్యం ఉంది అంటే ఇతడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నాకు కలిగి ఇక్కడ నా ఇంటికి ప్రవేశించాడు అనే ఉద్దేశంతో ఉన్నాడు అని మనం అనుకున్నాం. అలా చాలా విషయాలని పోయిన పాసురాల్లో చెప్తూ ఉంది ఈవిడ. ఇవాల్టి పాసురంలో పాలు కుండలు కుండలుగా ఇస్తూ ఉన్న ఆ ఆవులు ఉన్న నందగోపుడి కుమారా అని పిలుస్తూ ఉంది. మీ ఇంట్లో ఉండే ఆవులే ఇంతటి ఔదార్యం కలిగి ఉన్నాయి కదా. మనం అంతకు ముందు పాసురంలో అనుకున్నాం, ఈయన వస్త్రదానం చేస్తూ ఉన్నారు, అలానే అన్నదానం చేస్తూ ఉన్నారు, అలానే నీటి దానం, జలదానం కూడా చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకున్నాం. ఈయన ఇన్ని దానాలు చేస్తుంటే మరి అందరూ వస్తారు కదా, ఆ అందరికీ కావలసినట్లు పాలు పెరుగు ఉండాలి కదా. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఆవులు కూడా చాలా ఉదారంగా ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తోంది గోదాదేవి. ఆ ఆవులకి ఉన్న మనసు కూడా నీకు లేదా అయ్యా? నీకోసం ఇంతగా మేము ఇక్కడ నీ వాకిటి ముందు నుంచుని నీవు మేల్కోవాలి కృష్ణ, మాకు పర అనే సాధనాన్ని ఇవ్వాలి, నీవు మాతో పాటు వచ్చి వ్రతానికి నీవు మాకు ఆచార్యుడిగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అంతకుముందు పాసురంలో నందగోపుడిని ఆచార్యునిగా స్వీకరించారు అని చెప్తున్నారు. మరి ఒక ఆచార్యుని కుమారుడవు నీవు, మీ ఇంట్లో పశువులకే ఇంతటి ఉదార స్వభావం ఉన్నది. ఆ నందగోపుడికి ఉన్న ఆచార్యత్వాన్నే నీవు కూడా పుణికి పుచ్చుకుని ఉన్నావు. నీవు అంతకంటే కూడా గొప్పవాడివి కదా, జగద్గురువు కదా. మరి నీవు మా మీద ఎందుకయ్యా ఇలా అని చెప్పి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు ఇక్కడ ఆచార్యత్వం అంటే ఏంటి? ఎందుకు ప్రతి చోట వీరు ఆచార్యుడు ఉండాలి, గురువులు ఉండాలి అని ఎందుకు చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఈ నందగోపుడు అంతకుముందు ఎలా ఉండేవాడు అంటే చిన్న చీమకు కూడా హాని కలిగించేవాడు కాదట. తాను నడిచే బాటలో ఏవైనా చిన్న చిన్న ఆ చీమలు కానివ్వండి, ఏవైనా జీవులు చనిపోతాయేమో అన్నట్లు చాలా మెల్లగా నడుస్తూ ఏదో ఆయన పని ఆయన చూసుకుంటూ ఆ గోవులని మేపుకుంటూ అలా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడో అప్పుడు ఆయనకి రక్షణ బాధ్యత చాలా పెరిగింది. అయ్యో, కృష్ణుడు ఇంత చిన్నవాడైనా ఇంత తేజస్సుగా ఉన్నాడు, ఎవరు పడితే వారు వచ్చి అతడికి ఎటువంటి హాని కలిగిస్తారో అనే ఉద్దేశంతో ఈయన ఏదైనా ఒక చిన్న చీమ గాని ఈగ గాని ఏదొస్తున్నా సరే దాన్ని వెంటనే తోలేయడం, దాన్ని వెంటనే ఇలా కొట్టేసి పంపించేయడం చేస్తూ ఉన్నాడట. అలానే వేలాయుధాన్ని ధరించిన నందగోపుడు అని చెప్తున్నారు ఇక్కడ. వేలాయుధము అంటే శూలంలా ఉంటుంది. ఒక శూలాన్ని తన దగ్గర పెట్టుకుని పడుకుని ఉంటాడట ఈ నందగోపుడు. అంతకు ముందు పాసురంలో అనుకుందాం, వీళ్ళు నలుగురు పడుకున్నారు. ముందు నందగోపుడు పడుకుని ఉన్నాడు తలుపుకి దగ్గరగా, ఆ తర్వాత యశోదమ్మ, ఆ తర్వాత శ్రీకృష్ణయ్య, ఆ తర్వాత బలరాముడు పడుకుని ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. ఈయన తలుపుకి దగ్గరగా ఎందుకు పడుకుని ఉన్నారంటే ఎవరు నా కన్నయ్యకు వచ్చి మళ్ళీ ఏదన్నా కష్టం కలిగిస్తారో అనే ఉద్దేశంతో ఈయన ఆ వేలాయుధాన్ని తన దగ్గరే ఉంచుకుని పడుకుని ఉన్నారు. అంతటి వాత్సల్యం ఉంది ఆ భగవంతుడి మీద, కృష్ణయ్య మీద ఈ నందగోపుడికి. ఇవాల్టి పాసురంలో మొత్తం అంతట్లో కూడా మనకి
ఆ నందగోపుడి గుణగణాలనే కీర్తిస్తూ ఉన్నారు. అలానే ఆ శ్రీకృష్ణయ్య గురించి కూడా కొన్ని చెప్తూ ఉన్నారు. ఆచార్యత్వము అంటే ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. ఏం లేదండి, ఆచార్యులు అంటే ఎవరో కాదు, శేషాచార్యులు, రంగాచార్యులు, వేణునాథాచార్యులు, వేణుగోపాలాచార్యులు, ఇలా లాస్ట్ కి ఆచార్యులు అని ఉంటాయి కదా, వారందరూ ఆచార్యులేనండి. వాళ్ళనే ఆచార్యులు అంటారు, ఆచార్య అని పిలుస్తారు, ఇంతే కదా అని అనుకుంటున్నారు. కాదు, కాదండి. ఆచార్యులు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఆచార్యులు అవుతారా అండి? కాదు. వారికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులనే ఆచార్యులుగా స్వీకరించాలి అని మనకి శాస్త్రం చెప్తూ ఉంది. ఏమిటా క్వాలిటీస్? వారికి ఏముండాలి? 2 కళ్ళు ఉండాలి, ఓ ముక్కు ఉండాలి, 2 చెవులు ఉండాలి. మనం ఏది చెప్పినా వాళ్ళు వినాలి. ఇంతేనా? అందరూ వింటారు కదా మరి. అందరూ ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ 2 కళ్ళు ఉంటాయి, అందరికీ 2 చెవులు ఉంటాయి. మనం ఏది చెప్పినా వినాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వారు ఆచార్యులు అవుతారా? కారు. ఆచార్యులు అనటానికి మనకి ఒకటి చెప్తోంది శాస్త్రం. ఆచినోతి హి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని చెప్తున్నారు. ఆచినోతి హి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యపి. ఒక ఆచార్యులుగా ఉన్న వ్యక్తులు, మామూలుగా స్కూల్లో ఉండే టీచర్స్ వేరు, ఆచార్యులు వేరు, అది గమనించాలి. వీరు శాస్త్రములలోని అర్థాలన్నిటినీ గమనించి తెలుసుకుని వాటిని అందరికీ పంచి పెట్టాలి అనుకోవాలి. అలానే భగవంతుడిని రక్షించాలి అనుకుంటారట ఆచార్యులు. భగవంతుడిని మీరు రక్షించగలుగుతారా అంటే వీరి ఉద్దేశం వేరు. ఎలా అంటే పొద్దున్నే లేచి వెళ్ళి సుప్రభాతం పలకాలి, ఆయనను నిద్రలేపాలి, ఆ తర్వాత ఆయనకు పూజ చేయాలి, ఆయనకి అలంకారం చేయాలి, ఈ రోజు తెప్పోత్సవం చేయాలి, ఈ రోజు కళ్యాణం చేయాలి, మళ్ళీ అతడికి ఎటువంటి దృష్టి తగలకుండా మంగళం పాడాలి. ప్రతి ఒక్కరూ వచ్చిన వారందరికీ కూడా హారతి ఇస్తారు మనకి, అవునా కదా? గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ హారతి ఎందుకు ఇస్తారు? మంగళ హారతి అని చెప్తారు. స్వామి, మేమందరం నిన్ను దర్శించడానికి వచ్చాము, నీకు మంగళం అవ్వాలి, నీవు మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి అనే ఉద్దేశంతో మంగళహారతి ఇస్తారు. అలానే హారతి ఇచ్చేటప్పుడు కూడా ముందు పాదాల నుంచి పైకి ఇస్తారు. ఆ హారతి ఎలా అయితే కింద నుంచి పైకి అలా ఇస్తూ ఉన్నారో ఆ వెలుగుని అనుసరిస్తూ మనం కంటితో ఆ స్వామిని చూడాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. ముందు వెళ్ళంగానే వెళ్ళిపోయాను, నాకు కనిపించేశాడు భగవంతుడు అని చెప్పి వెళ్ళంగానే కాళ్ళు కడుక్కుని ఒక 3 సార్లు గంట కొట్టేసి 2 సార్లు ప్రదక్షిణ చేసేసి నేను వెళ్ళి వెంటనే స్వామిని చూసేయాలి, ఆయన ఎటువంటి కిరీటం పెట్టుకున్నాడు, ఆయన ఎటువంటి నామం ధరించాడు అని కాదు. ఎవరినైనా కానివ్వండి, కింద నుంచి పైకి దర్శించాలి అనేది చెప్తోంది ఇక్కడ. ముందు వారి పాదాలను ఆశ్రయించాలి, వారి పాదాలను ఆశ్రయించిన వారికే అన్నీ జరుగుతాయి, కష్టాలు తొలగుతాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలా ముందు పాదాలను దర్శిస్తూ పైకి స్వామిని చూడాలి, అది చెప్పడం కోసం కూడా హారతిస్తారు మనకి. ఆయనకి మంగళం పాడతారు. ఆయనకి మంగళం పాడేంత వారికి ఉంది అంటే వారు ఆ వేదాన్ని, ఆ శాస్త్రాన్ని తెలుసుకుని ఉన్నారనే కదా. భగవంతుడిని ఎలా చూస్తున్నారు వీళ్ళు అంటే, మమ్మల్ని అందరినీ కాపాడే నీవు ఎంత అలసిపోతావో, నీవు ఎంతటి కష్టాన్ని అనుభవిస్తూ మమ్మల్ని అందరినీ నీ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉంటున్నాయి కదా, నీవు ఎంతటి ఇబ్బందులకు గురి అవుతున్నావో అనేంత గొప్ప మనసు వారిది. అంత ఉదార స్వభావం కలవారు ఈ ఆచార్య. అలాంటి ఆచార్యులు ఉండాలి అని చెప్తోంది. ఇక్కడ గోవులకే ఇంత ఉదారత ఉంది కదా కృష్ణయ్య, మీ ఇంట్లో మీ కష్టంలో ఉన్న గోవులు ఎన్ని కుండలు పెడితే అన్ని కుండలు పాలని స్రవిస్తూ ఉన్నాయి. ఇక వీళ్ళు పెట్టదే లోపం, పెట్టకపోవడమే లోపం అన్నమాట. ఎన్ని కుండలు అక్కడ పెడుతూ ఉన్నా వాటన్నిటికీ పాలని ఇస్తూనే ఉంటున్నాయట. అటువంటి ఉదార స్వభావం కలిగిన గోవులే మీ ఇంట్లో ఉన్నాయి. అంతటి గోవులని ఆయన అంత ఆ పశు సమృద్ధిని పెంచుకున్న వ్యక్తి ఎవరు అంటే నందగోపుడు.
అంతే కదా, ఆయనదే కదా అది. మరి అంతటి వ్యక్తి కుమారుడవు నీవు, మేలుకోవాలి అని చెప్తోంది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మళ్ళీ ఇటు వచ్చేసాం. ఆచినోతి శాస్త్రార్థాన్ అంటే శాస్త్రములలోని అర్థాన్ని ఆచరించి వారు ముందు తెలుసుకుని అందులోని ఆచారాలను వ్యవహారాలను తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించి అది వారి వరకే మాత్రమే ఉంచుకోకుండా అందరికీ తెలియజేయాలి అనుకునేవారు ఆచార్యులు. స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అంటున్నారు. ముందు వారు ఆచరించి అందులోని మర్మాలను గాని అందులో ఉన్న విషయాలను గాని పూర్తిగా గ్రహించి పరిపూర్ణులై మిగతా వారందరికీ కూడా ఉదారంగా ఇవ్వాలి అనుకునేవారే ఆచార్యులు. అటువంటి ఆచార్యులే ఈ లోకానికి రక్ష అని చెప్తోంది ఇక్కడ మన గోదాదేవి. ఆచార్యులు ఒక్కళ్ళేనా అండి మన లోకానికి బాగా చూసుకునేది అంటే 4 విధాలుగా ఉంటారట. ఎవరు అంటే యతులు, మునులు, ఆ తర్వాత పండితులు, వేద పండితులు, వేదంలోని సారాన్ని గ్రహించిన వారు. వేద పండితులు అంటే వారు ఆ మంత్రాలను తెలుసుకోవడమే కాదు, పలకడమే కాదు, వాటిలో ఉన్న అర్థాలను కూడా తెలుసుకుని ఉండేవారినే పండితులు అంటారు. వేదాలను వేదాధ్యయనము చేసేవారు, అలానే ఆచార్యులు మరియు భక్తులు. ఎంతటి గొప్పతనాన్ని కల్పించారు చూడండి. ఈ నలుగురి వల్లనే లోకం సుభిక్షంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. మనకి మంత్రాలన్నిటిలో కూడా చెప్పేటప్పుడు మొత్తము లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి మనకి మంత్రం చెప్తూ ఉంటారు మన ఆచార్యులు. నేను బాగుండాలి, నా తర్వాత వీరందరూ అని చెప్పరు వారు. ముందు లోకమంతా సుఖంగా ఉండాలి అని చెప్పి అందరూ బాగుండాలి అని కోరుకునేవారే ఆచార్యులు. అటువంటి ఆచార్యులు ఉన్నంత వరకు ఎటువంటి కొరత ఉండదు అని చెప్పి మనకి ఈ పాసురంలో చెప్తూ ఉంది గోదాదేవి. మరి ఆచార్యులు వేద శాస్త్రాలను అర్థం చేసుకుని ఉంటారు, వారు అందరికీ పంచుతారు. అంతేనా అండి, ఇది ఒక్కటేనా? మరి మిగతావి ఏమైనా ఉన్నాయా వీరికి క్వాలిటీస్? భగవంతుడిని రక్షించాలనుకుంటారు. వీరికి నందగోపన్ కుమరన్ అనే దాంట్లో మనకి 3 దానాలు చేస్తూ ఉన్నాడు నందగోపుడు అనేది చెప్పారు. ఏమేం దానం చేస్తూ ఉన్నారు అంటే వస్త్రదానం చేస్తూ ఉన్నారు, నీటిని దానం చేస్తూ ఉన్నారు, చక్కగా ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరొస్తే వాళ్ళందరికీ తృప్తిగా భోజనం పెడుతూ ఉన్నాడు, అన్నదానం చేస్తూ ఉన్నాడు. ఇలా ఈ 3 దానాలు చేస్తూ ఉన్నాడు అంటే ఈ 3 దానాలకి కూడా నందగోపుడిని ఆచార్యులుగా స్వీకరించడానికి ఇది కూడా ఒకటా అంటే ఆచార్యులందరూ కూడా ముందు వస్త్రాలను దానం ఇవ్వాలి, కానివ్వండి ఆచార్యులు గారు ఇవ్వండి, మాకు ముందు బట్టలు ఇవ్వాలి, ఆ తర్వాత మీరు మంచినీటిని ఇవ్వాలి, ఆ తర్వాత భోజనం పెట్టాలి, అప్పుడే మిమ్మల్ని ఆచార్యులు అంటాం మేము. మీరు ఇవన్నీ చెప్పడం కాదు, మాకు ముందు అవి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే ఎలా అవుతుందండి? అలా ఇచ్చేవారేనా వారు? ఇస్తారు, వారు ఇస్తారు, కానీ వారిచ్చేది వేరేలా ఉంటుందన్నమాట. చాలా రకాలుగా చాలా విధాలుగా మనకి ఆ భగవంతుడిని సేవించొచ్చు అని పరిపరి విధాల ప్రతి పాసురంలోనూ ఆవిడ చెప్తూనే ఉంది కదా. అన్నిటిలోనూ ఆవిడ గుర్తు చేసింది ఒకటే, గురువుల ద్వారా మనం వెళ్ళాలి భగవంతుడి వైపు, ఆచార్యుల ద్వారా వాళ్ళు ఆచరించి మనని పాటింపజేసే వారి ద్వారా మనం ముందుకు నడవాలి అనేది చెప్తూ ఉంది. ఇక్కడ ఆవిడ కూడా మనకి ఒక పాసురం ఉంది కదా, వర్షం పడాలి అనే ఉద్దేశంతో ఒక పాసురం చెప్పింది ఆవిడ. పర్జన్య నీవు రావాలి, నీవు వచ్చావు కదా, వచ్చిన తర్వాత నీవు సముద్రం దగ్గరికి వెళ్ళాలి, నడి సముద్రం లోపలికి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. అలా చెప్పినప్పుడు ఆవిడ ఎంతటి డిమాండ్ని చేసింది అక్కడ. ఎందుకు ఆవిడ డిమాండ్ చేసిన పర్జన్యుడు అన్నీ చేశాడు? ఎందుకంటే ఆవిడ అక్కడ ఆచార్యత్వం వహించింది, ఆవిడకి తెలుసు ఏం చేయాలి అనేది. మనం ఒకరి మీద ఆధారపడి ఒకరిని భావించి ఒకరిని మన మనసులో తలచుకొని వారే నాకు రక్ష అని ఎప్పుడైతే భావిస్తామో వారి మీద మనకి కమాండ్ దానంతటదే వస్తుంది. అంతే కదా, మనం ఒకరిని బాగా చూసుకుంటున్నప్పుడు ఒకరిని బాగా ప్రేమగా చూసుకుంటున్నప్పుడు వారిని చేయాలి అని మనం ఎలా అయితే కోరుకుంటున్నామో అలానే ఇక్కడ ఆచార్యులు కూడా
నీవు నడి సముద్రంలోకి వెళ్ళాలి, పొట్ట నిండా మంచినీరు తాగాలి అని చెప్పింది. ఆవిడ చెప్పిందల్లా చేయాల్సిన అవసరం ఏముంది పర్జన్యుడికి? లేదు గదా! కానీ ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే, ఈవిడ అవన్నీ కలిగి ఉన్నది. ఆచార్యులు ఎవరైతే ఏమేమి కలిగి ఉన్నారో, అవన్నీ ఈవిడ కలిగి ఉన్నది కాబట్టే, అక్కడ ఆవిడ మాట అంత చిన్న పిల్ల అయినా గాని విన్నాడట పర్జన్యుడు. అలా ఇక్కడ ఆచార్యులు గూడా మనకి 3 రకాలుగా ఇస్తూ ఉంటారండి. అవి ఐహికంగా మనకు కనిపించేవి కాదు. మామూలుగా బట్టలంటే ఇగో ఈ బట్టలు మనం కట్టుకునేవి కాదు. వారు ఎవరికి కావాలో వారికిస్తారు. ఎవరికి కావాలండి అంటే అందరికీ కావాలి. మరి అందరికీ కావాలంటే అందరికీ బట్టలివ్వాలి, అన్నదానం చేయాలి, నీటినివ్వాలి అంటే అవన్నీ ఇస్తుంటారా అంటే ఇస్తారండి వాళ్ళు. వాళ్ళ ఆచార్యులు. మనకే తెలీదది వారు అదా అనేది మనకు తెలియదు. ఏంటది? వారిచ్చేదేంటి అనేది అంటే రక్షణ. వస్త్రం దేనికి మనం వాడతాం, ఉపయోగిస్తాం? మన శరీరాన్ని చలి నుంచి, వేడిమి నుంచి కాపాడుకోవడానికే గదా! రక్షణ కల్పించుకోవడానికి కదా! దుస్తులు ధరించేది మనం. అవునా కదా? అలా రక్షణ కల్పించడానికి దుస్తులను ధరిస్తాం. దప్పిక, దాహం కలిగిన వారు ఎవరైనా గాని ముందడిగేది అన్నమా? కాదు. నీరు. కానీ నీళ్లు తాగి మీరు బతుకుతూ ఉండండి హాయిగా అని చెప్పంటే ఊరుకోగలమా? ఉండగలమా మనం? లేదు. మనకి ఆహారం కూడా కావాలి. కాబట్టి భోజనము. ఇవి 3 గూడా ఇస్తారండి వాళ్ళు. కాతే మనకి అవి అవి అని తెలియదు అంతే. ఎలా ఇస్తారు వారు అంటే, ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో, మనలో ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకిస్తారు ఇవన్నీ. ఈ ఐహికంగా ఉన్న శరీరం అందరికీ ఉంటుంది. అందులో ఉన్న జీవుడు అందరికీ ఉంటారు. కానీ ఎవరైతే ఈ జీవుడు ఉన్నాడు, ఇతడికి సంతోషం కలిగివ్వాల్సింది ఏదో ఉంది. అతనికి ఆత్మ శాంతి ఏదో కావాలి అని ఎవరైతే ప్రాకులాడతారో వారందరూ ఆచార్యుని దరి చేరాలి అని చెప్తోంది ఇక్కడ మన గోదాదేవి. అలా ఆచార్యులు మనకి ఏమి ఇస్తారు అంటే, ఆ జీవుడు ఎవరైతే ఉన్నారో అతనికి రక్షణ కల్పించేలాగా ఒకటిస్తుందట. అలానే దప్పిక తీరేలాగా, ఆ దాహం తీరేదాకా ఒకటిస్తారు. అలానే ఆహారాన్ని ఇచ్చేది ఒకటిస్తారు. అంటే 3 ఇస్తారా అండి? కాదండి. ఒకటే ఇస్తారండి. ఆ ఒకటే వీటన్నిటికీ గూడా అండి. ఆ భగవంతుడిని ఎలా అయితే వీరు రక్షించాలి, సేవించాలి అనుకుంటారో, వీరి దాహాన్ని ఎలా అయితే ఆ భగవంతుడి యజ్ఞాలు, యాగాలు, పూజలు, రకరకాల హోమాలు చేసి వీరి దాహాన్ని తీర్చుకుంటున్నారో, వీరు రకరకాల వేద శాస్త్రాలు ఎలా అయితే అధ్యయనం చేసి వారి ఆకలిని తీర్చుకుంటున్నారో, అలానే మనకి గూడా చాలా ఉదారంగా, చాలా విపులంగా అర్థమయ్యే విధంగా చేస్తారట. ఏం చేస్తారండి వీళ్ళు? ఆచార్యులు ఏం చేస్తారు అంటే మంత్రాన్ని ఇస్తారు. తిరుమంత్రాన్ని మనకిస్తారు. ఎవరైనా సరే ఆచార్యుని దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి వారితో కలిసి నడుస్తూ వారి దగ్గర నుంచి ఏవో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారో వారికి మీరు మంత్రం తీసుకోవాలమ్మా అని చెప్తారు. ఏంటండి మంత్రం తీసుకోమంటారు? ఆ మంత్రం తీసుకోవడం అంటే సామాన్యమైన విషయమా? కాదు గదా! ఆ మంత్రం తీసుకున్న తర్వాత చాలా నియమాలు ఉంటాయట. చాలా నిష్టలు ఉంటాయట. అవి చేయకూడదంటారు, ఇవి చేయకూడదంటారు. మరి ఇవన్నీ మేము చేయలేం గదా! మీరప్పుడే మాకిస్తామంటారేంటి? ఎప్పుడో ఒక 70, 80 ఏళ్ళొచ్చిన తర్వాత తీసుకుంటాంలే. పర్వాలేదు అని అనుకుంటే కుదరదు. సరే 70, 80 ఏళ్ళొచ్చిన తర్వాతే మనం అన్నం తిందాం పోనీ. అప్పుడే తిందాం పోనీ. నీరు గూడా అప్పుడే తాగుదాం. ఏముంది అందులో? అలా చేయగలమా? లేదు గదా! 2 రోజులు అమ్మ మనకిష్టమైన అన్నం లేదా కూర చేయలేకపోతే ఏదో కొంచెం కొంచెం తింటూ ఉంటాం. నంచుతూ ఉంటాం అన్నమాట. అలా చేయలేనప్పుడు, తినలేనప్పుడు ఆ తర్వాత రోజుకి చాలా ఆకలేసేస్తూ ఉంటుంది. వీడేమో ఏమీ తినలేదు పాపం నిన్న మనం వాడికి నచ్చని కూర చేశామని ఇక్కడ అమ్మేమో రకరకాల కూరలొండి వాడికిష్టమైన కూర వండి పెడుతుంది. ఇక్కడ ఆచార్యులు అంతే. వారు ఎలా చేస్తూ ఉంటారంటే, ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో, ఈ సంసారంలో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాను నేను, నాకు ఎటువంటి మనశ్శాంతి కలుగట్లేదు అనుకుంటారో, వారికి ఈ తిరుమంత్రం ఉపయోగపడుతుంది. ఆ తిరుమంత్రం మీరు తీసుకోవాలి అని చెప్తారు. జీవుడికి దాహం వేస్తుందట. మనం శరీరానికైతే అన్నీ ఇస్తున్నామండి.
ప్రతిరోజు కూడా చక్కగా శుభ్రంగా స్నానం చేస్తున్నాము క్లీన్ గా ఉండడానికి, ఎటువంటి మట్టి మురికి లేకుండా చక్కగా రుద్ది 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 పామి 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 శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం. అలానే మళ్ళీ చక్కగా బట్టలు ధరిస్తూ ఉన్నాం. కావలసి వచ్చినప్పుడు రకరకాల ఇష్టమైన కూరలు చేసుకుని అన్నం భోజనాలు అన్ని తింటూ ఉన్నాం. దాహం వేస్తున్నప్పుడు నీటిని తాగుతూ ఉన్నాం. మరి జీవుడికి, ఈ లోపల ఉన్న ఆత్మకు ఏం కావాలి? అది ఎప్పుడైనా ఆలోచించాము మనం? ఏం అక్కర్లేదండి, నిద్రపోతే చాలు, రకరకాల చోటుకి వెళ్ళిపోతూ ఉంటాడు, కలలు కంటూ ఉంటాం మనం. అదే ఇంకేం అక్కర్లేదు ఆ జీవుడికి. చాలా పొరపాటండి అది. మీరు ఒకసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. ఆ జీవుడికి కావాల్సింది ఏదో ఉంది. అతను ఈ లోకానికి వచ్చాడంటే అతను ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. ఆ సత్కర్మలు చేస్తూనే అతను, ఆ జీవుడు, ఆ ఆత్మ ఏం కోరుకుంటోంది అనేది గ్రహించాలి. అలా గ్రహించే వారే ఆచార్యులు. వారు మనకిస్తారు. ఏమిస్తారు? రక్షణ కల్పిస్తారు ఆ జీవుడికి. నీకేం పర్వాలేదు, ఆ భగవంతుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇస్తారు. అదే రక్షణ, అదే వస్త్రము. ఈ నందగోపుడు ఇచ్చే వస్త్రదానానికి అదే అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ అది. దానికి పరిణితి చెందిన వారు ఆలోచించే విధానం అది. అలా ఇక్కడ ఈ వస్త్రదానం ఎలా అయితే ఈ నందగోపుడు ఇస్తూ ఉన్నాడు అని చెప్తున్నారో, ఇక్కడ ఆచార్యులు కూడా మనకి భగవంతుడు ఉన్నాడు, ఆయన మీ కష్టాలను తీరుస్తాడు అని చెప్పి భగవంతుడికి భక్తులకి మధ్యలో వారధిగా నిలుస్తారు వారు. అలా వారు ఈ రక్షణ కల్పిస్తారనమాట ఈ ఆత్మకి. సుఖము సంతోషము అనే చిన్న చిన్న పదాలతో ఉండేది కాదు ఆత్మ. ఆనందం కావాలి దానికి. మనం తెలుసుకున్నాం సంతోషానికి ఆనందానికి మీనింగ్ మారుతుంది, అర్థం మారుతుంది అని. ఆ ఆనందం ఎప్పుడైతే ఆ జీవుడికి ఇచ్చాడో, ఆ జీవుడు ఇంకా వేగవంతంగా తన దైనందిన కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా చేయగలడు, చాలా తెలివిగా కూడా మసులుకోగలడు. అలా రక్షణ కల్పించేవారే ఆచార్యులు. మరి రక్షణ కల్పిస్తారు సరే అండి, మనకి దుస్తులు ధరిస్తున్నాం బానే ఉంది, దాహం వేస్తుంది కదా, ఒక 2 గంటలు నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా అనుకోండి, ఏమండి ఒక్క నిమిషం ఆ కెమెరా ఆపండి, మీరందరూ కూడా కొంచెం అటు తిరగండి, నేను మంచినీళ్ళు తాగుతా అంటాను నేను. అవునా కదా? మనం 2-3 గంటలు మేము వంటింట్లో పని చేసుకుంటూ మంచినీళ్ళు తాగడం మర్చిపోయాం. ఆ తర్వాత వెళ్ళి ఇంట్లో ఉన్న పెద్ద చెంబు ఏదైతే ఉంటుందో దాన్ని ఉంచుకొని శుభ్రంగా నీరు తాగుతాం. అవునా కాదా? మరి ఇక్కడ ఈ లోకానికి వచ్చిన ఈ జీవుడికి కూడా దాహం వేస్తుంది కదా. అతని దాహం ఎవరు తీరుస్తారు? చెప్పాం కదండి ఇందాక, నిద్రపోతే సరిపోతుంది. నిద్రలో కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాడండి. మనకి చాలా కళ్ళు వస్తూ ఉంటాయి, మీరు గమనించారో లేదో. అన్నీ మంచివే రావాలనేం లేదు. ఎందుకు లేదు? మనం ఆలోచన విధానం అలా ఉంది అంతే. అందుకే అంటుంటారు మన పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు కూడా, రామస్కందం హనుమంతం వైనతేయం మృగోదరం శయనే స్మరణే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి అని చెప్పి చిన్న శ్లోకాన్ని చదువుకొని పడుకోండర్రా, అనవసరమైన చెడు స్వప్నాలు మీకు రావు అంటారు. అంటే ఆత్మ వాటి వెంట వెళ్ళదు. ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అవి అనవసరమైన వాటి మీద భయపడిపోతూ ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది. అలాంటివి జరగవు అని చెప్పి మనకి పడుకునేటప్పుడు కూడా భగవంతుణ్ణి తలుచుకోవాలని చెప్తుంటారు. ఇవన్నీ చెప్పేవాళ్ళే ఆచార్యులు. పొద్దున్నే లేవంగానే భగవంతుణ్ణి తలుచుకుని చక్కగా భూదేవికి దండం నమస్కారం చేసుకుని లేవాలని చెప్తారు. చేసే పని ప్రతి దానిలోనూ నేను కాదు, నన్ను నడిపించేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పేవారే ఆచార్యులు అని చెప్తుంటారు. ఇవన్నీ చెప్పడానికే వారు ఉన్నారు. అలా మనకి మన దాహాన్ని తీరుస్తారు వారు. ఏం దాహం తీరుస్తారు? ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు మనశ్శాంతిని కోల్పోకుండా అతను ఎటువైపు నడవాలి అనేది తెలియజేస్తూ దాహాన్ని తీరుస్తారు ఆచార్యులు. అదే ఈయన చేసే నీటి దానం. వస్త్రదానం అయిపోయింది, నీటి దానం అయిపోయింది, ఆహారం ఇస్తున్నాడు, అందరికీ సంతృప్తికరంగా భోజనాన్ని ఇస్తున్నాడు నందగోపుడు అని చెప్పారు కదా. మరి సంతృప్తికరంగా భోజనాన్ని ఇచ్చేది ఏంటి అంటే ఈ తిరుమంత్రాన్ని మరలా మరలా మననం చేసుకోవడం ద్వారా మనకి ఏది ఎటువైపు మనం నడుస్తూ ఉన్నాం, ఎటువైపు మనం నడవాలి అనేది తెలియజేయడమే ఆహారము. అలా మనకి మనం ఆ జీవుడికి అన్ని ఇచ్చిన వారం అవుతాము ఎప్పుడు ఆచార్య సమాశ్రయణంలోనే ఇది జరుగుతుంది అని చెప్తున్నారు.
దీనికి చిన్న పెద్ద వయసు, నేను చాలా వయసు అయిన తర్వాత తిరుమంత్రం తీసుకుంటాను అనేది ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి గోదాదేవి నందగోపుడి ద్వారా. ఈ నందగోపుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఒక్కడైనా అంటే నాయకుడు కూడా కదా. నాయకుడు అంటే ఆ ఊరికి రాజు అండి ఆయన, మహారాజు, ఆ రేపల్లకి మహారాజు ఆయనే కదా. అందుకనే ఈయన నాయకుడు అయ్యాడు అంటే కాదంటోంది ఇక్కడ గోదాదేవి. ఆయన మహారాజు అయ్యాడని, ఆయన మహారాజు యొక్క కొడుకు నీవని చెప్పి మేము ఇక్కడికి రాలేదు కృష్ణయ్య. ఆయన ఆచార్యుడు కాబట్టి, ఆయన మమ్మల్ని అందరినీ నడిపిస్తారు కాబట్టి, మమ్మల్ని అందరినీ తాను ముందుండి లీడ్ చేసే వ్యక్తే కదా నాయకుడు అంటే. మీలో ఈ తప్పులున్నాయి, మీలో ఈ ఒప్పులున్నాయి, మనం అందరం ఇది కలిసి నడవాలి, మనం అందరం ఒక పని చేయాలంటే ఒక నాయకుడు కావాలి కదా. ఒక గ్రూప్ ఉండాలంటే దానికి ఒక నాయకుడు ఉండాలి. అలానే ఇక్కడ నందగోపుడిని ఆచార్యులుగా వీరు స్వీకరించిన రోజు చెప్పారు, ఈయన వేలాయుధం ధరించి ఉన్నాడు, నాయకుడై ఉన్నాడు, వస్త్రము, మంచినీరు, భోజనము అని చెప్పి ఇస్తూ ఉన్నాడు, మద గజములను ఎదిరించే భుజబలము కలవాడు అని చెప్పి కూడా అన్నారు. అవునా కదా? పోయిన పాసరంలో చెప్పారు, అలాంటి నందగోపుడి కుమారుడవు నీవు అని చెప్తున్నారు. మదగజములను ఎదిరించే భుజము కలవాడా అయినా? అంతకు ముందు ఏమో మీరు చెప్పారు కదా, చిన్న చీమకు కూడా హాని కలిగించాలంటే భయపడే వ్యక్తి అని అన్నారు. ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణుడు వచ్చాడో అతడికి ఎటువంటి బాధ కలగకుండా నేను చూసుకోవాలి అని చిన్న ఈగనైనా లోపలికి రానివ్వకుండా ఇలా పాట్మని దాన్ని తన్నేస్తూ ఉన్నాడు అని చెప్పి అన్నారు. మరి ఈయన అంతటి భుజము కలవాడు, అంతటి మదగజములను అణిచే భుజము కలవాడు ఎలా అయ్యాడు అంటే ఆయనకి వచ్చిన జ్ఞానం అది. ఆ జ్ఞానంతో నిరహంకార స్థితికి వెళ్ళాడు. నేనే ఇదంతా అని చెప్పలేదు అని చెప్తోందండి ఇక్కడ గోదాదేవి మనకి. క్షీర సమృద్ధి బాగా ఉంది వీరికి. క్షీరము అంటే పాలు. పాలు దేనికి గుర్తు? తెల్లదనానికి. పాలంటే తెల్లగా ఉంటాయి. తెల్లగానే ఉంటాయి కదండి, అంతే కదా. కొన్ని గోల్డ్ కలర్లు ఏమి ఉండవు కదా. నల్లగా ఉంది కదా అని గేదె గోల్డ్ కలర్ లో ఉంటాయా? ఉండవండి, తెల్లగానే ఉంటాయి. ఎక్కడైనా పాలు తెల్లగానే ఉంటాయి. ఎవరైనా పాలు నల్లగా ఉంది అంటే కాదండి బాబు అది తెల్లగానే ఉంటాయని చెప్పండి. అలా ఈ క్షీర సమృద్ధి కలిగిన వ్యక్తి అని చెప్తున్నారు. ఈ క్షీర సమృద్ధి అంటే ఏంటి? స్వచ్ఛతకి గుర్తు, ఉదారతకి గుర్తు. పాలు ఉదారంగానే ఇస్తాయి ఆవులు. మా దూడకి ఇవ్వకుండా మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు వెళ్ళండి అట్టు అని చెప్పి అనవు అవి. ఎవరైతే గోముగా వాటిని పెంచుతూ ఉంటారో, ఎవరైతే వాటిని చక్కగా మాలిమి చేసుకుంటూ ఉంటారో వారికి అమితంగానే ఇస్తాయి పాలు, ఆవులు గాని పశువులు ఏవైనా. పెరుగు పశుక్కల్, పెద్ద పశువులు, పెద్ద ఆవులు కలిగిన నందగోపుడు అని చెప్తున్నారు. ఈ నందగోపుడు ఒక్కడే కాదు, ఆయన ఆచార్యత్వం ఈ గోవులకు కూడా వచ్చిందనుకుంటాను. ఎన్ని కుండలు పెట్టినా సరే పాలను స్రవిస్తూనే ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఉదారం ఉంది వీరికి. ఇక్కడ ఆచార్యులకు కూడా ఉదారత కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఉదారత అంటే ఏంటి? వాళ్ళ ఆస్తి మనకి రాసిచ్చేయడం. అంతేనా? వారికి ఏదైనా కొంచెం ఆస్తి ఉంటే మాకు రాసి ఇచ్చేయడమే అండి. అది చాలా ఉదార స్వభావం అని నేను చెప్తాం. అంతకంటే పెద్ద ఆస్తినిస్తారండి వాళ్ళు. వారు ఉపనిషత్తులు, వేదాలు, జ్ఞానాలు ఇవన్నీ తెలుసుకుని చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ మంత్రాలు కానివ్వండి, ఆ అందులో ఉపనిషత్తులో ఉండే జ్ఞానం కానివ్వండి, వాటిని అంతర్మదనం చేసి ఆ జ్ఞానాన్ని మనకి అర్థమయ్యే రీతిలో చెప్తారు. ప్రతిదీ కూడా, ప్రతి విషయాన్ని కూడా. అంతటి వారు ఆచార్యులు. మీరు చెయ్యగలరు, మీరు ఇది చెయ్యండి అని చెప్పడం ఒకటే కాదు, ఎలా చేయాలో అని చెప్తారు. అలా చేయడానికి ఎంత ఈజీగా దాన్ని మనం అర్థం చేసుకోగలమో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం అవుతుంటుందండి. అందరికీ ఒక క్లాస్ ఒకలాగా అర్థం అవ్వాలని లేదు కదా. ఎవరికి ఎలా కావాలంటే అలా అర్థమయ్యేలా చెప్తారట మన ఆచార్యులు, గురువులు. అలాంటి ఆచార్యులను సేవించాలండి అని చెప్తోంది ఇక్కడ మన గోదాదేవి. అర్థమయ్యే విధంగా చెప్పడం సరే, మరి వారిని నడిపించేవారెవరు? ఆచార్యులే. అందుకే వారిని నాయకులు అని కూడా చెప్తూ ఉన్నారు. అలా ఇక్కడ ఈయన నాయకుడు ఒకడే కాదు, ఉదార స్వభావం కలిగిన వారు. దానం చేయడం అంటే ఉదార స్వభావం కలిగి ఉండాలనే కదా అర్థం. మరి ఇంతటి ఉదార స్వభావం కలిగిన నందగోపుడి కుమారుడవు కదా నీవు.
ఎందుకయ్యా మేమంటే నీకింత చిన్న చూపు? నీ తల వాకిలి దగ్గర మేము నిలబడి ఉన్నాము. నీవు వచ్చి మాతో పాటు వ్రతస్థలికి చేరి మాకు ఆచార్యుడివై నీవు ఈ వ్రతాన్ని చేయించాలి గదా కృష్ణయ్య. నీవు ఆచార్యుడివై మాకు అన్ని అన్నీ నువ్వు చేయించాలి. నీవే మాకు కావాలి గదా! నీకోసం ఇంతలా ఎదురు చూస్తూ ఉన్నాం కదా! అని చెప్తూ ఉన్నారు. మనకి ఆచార్యులు అన్నీ చెప్తుంటారండి. అవి చేయాలి, ఇవి చేయాలని. కానీ మనం ఏం చేయగలమా? ఆ చేయగలిగే శక్తి మనకి ఉందా అంటే లేదు అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఓ గంట ప్రవచనం వినాలన్నా, చెప్పాలన్నా గాని చాలా ఇబ్బందులుంటాయి. ప్రవచనం చెప్పేటప్పుడు మా గురువుగారు చెప్తుంటారనమాట మధ్యలో. ప్రథమం ఆవలింత ముందు చెప్తుంటారు. అబ్బా! ఎంత చెబుతున్నారండి. ఈ స్వాములారొచ్చారు. ఇప్పటికి 20 రోజుల నుంచి చెప్తున్నారు. చాలా చెప్తున్నారండి. మీరు చెబుతుంటే మాకు చాలా బాగా అర్థమవుతుంది గదండీ! మేమిక్కడ ప్రతిరోజు వస్తామండి అని చెప్తుంటారట. వారికి వింటారు. ఓ పావుగంట అయిపోతుంది. ఒక అరగంట అయిపోతుంది. ప్రథమం ఆవలింత అంటారు. ముందు ముఖ్యంగా అసలు ఫస్ట్ అండి కూర్చునేటప్పుడు కొంతమంది ఉంటారండి. ఇలా కూర్చుంటారండి. మనం పూజ చేసేటప్పుడు కూడా గమనించండి మీరు. చక్కగా వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చుంటారండి. చెప్పండి స్వామి. మీరు చెప్పాలి, మేము వినాలి, ఇప్పటికిప్పుడు మేము స్వర్గాన్ని అందుకోవాలి అన్నట్లుంటుంది వారి బిహేవియర్. అలా ఉంటారండి. ఆ తర్వాత ఓ 10 నిమిషాలు అవుతుంది. నడుం కిందకి జారుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆవలింత వస్తుంది. మీరు చెప్తున్నారు బానే ఉంది అని చెప్పి ఇలా ముందు ఒక చెయ్యి ఇలా వెళ్తుంది. ఆవలింత వస్తుంది. దాన్ని మళ్ళీ కప్పపుచ్చుకోవడం అన్నమాట మనం. మాకేం ఆవలింత రావట్లేదు అనే ఉద్దేశంతో ఇలా ఇలా తుడుచుకుంటూ ఉంటారు వీళ్ళు. అది అయిపోతుంది. ద్వితీయం త్రుళ్ళిపడుట. మొదలవుతుంది మెల్లగా మనకి కలి మనలో ఉన్న అది ప్రేరేపిస్తూ ఉంటాడన్నమాట మనని. ఇలా ఆ! చెప్తున్నారండి. అలా అనుకుంటుంటారు. ఆ తర్వాత తృతీయం త్రుళ్ళిపడుట. త్రుళ్ళిపడు ఆ! హ్మ్. ఇంకా వీరు వదలలేదనుకోండి. సపోజ్ నేనే ఓ 2 గంటల నుంచి చెప్తూనే ఉన్నాను నేను. నేను వదలట్లేదు. అయ్య బాబోయ్! ఈవిడ వదిలేయట్లేదు. చెబుతున్నావు అని చెప్పింది. ఈవిడ గురించి మనం అందరం వచ్చామని చెప్పింది. ఈవిడకి తెలిసిందంతా ఈవిడ చెప్పేస్తోంది బాబోయ్! అని చెప్పి చతుర్థం లేచిపోవుట. అమ్మా నీకో నమస్కారం. మీరు చెప్పేది అర్థమవుతోంది బానే ఉంది. కానీ మా వల్ల అవ్వట్లేదు. మేము వెళ్ళిపోతామని చెప్పి చక్కగా దండం పెట్టి ఎంచక్కా అటువైపు ద్వారం నుంచి ఇలా నమస్కారం చేసి వెళ్ళిపోతారట. అలా ఇక్కడ మనకి చేసే శక్తి కూడా చాలా తక్కువ ఉంటుందండి. మనం చేయగలమా అని అనుకునే ఇది కూడా ఉంటుంది మనకి. నేను చేయగలనా? నేను చెప్పగలనా? అనే డౌట్ ఉంటుంది మన మీద మనకే. ఆ డౌట్ ని కూడా క్లియర్ చేసేవారే ఆచార్యులు. ఎటువంటి వారినైనా సరే నీవు చేయగలవు. అసలు మనం ఉన్నదే ఆ భగవంతుడిని కీర్తించడానికి కదా! ఆ భగవంతుడిని సేవించడానికే కదా మనకి ఈ జన్మొచ్చింది. జన్మనా మానవ జన్మ దుర్లభం అని చెప్తుంటారు గదా! మాట్లాడగలిగే శక్తి, పాట పాడగలిగే శక్తి, చూడగలిగే శక్తి, అర్థం చేసుకునేగలిగే శక్తి అన్నిటికీ ఉన్నాయి. చేపలకి ఉన్నాయి, పశువులకి ఉన్నాయి, పశుపక్ష్యాదులు అన్నిటికీ ఉన్నాయి. కానీ వాటికి ఆ భగవంతుడిని చూడాలి. ఆయన ఇలా ఉంటారు. ఆయనకి నమస్కారం చేయాలి. ఇవన్నీ ఏం తెలియవు. వాటికి మాట్లాడే శక్తి లేదు. వాటికి తినగలిగే ఆ ఆలోచన విధానం ఉందండి. వాటికి ఆలోచన లేదని లేదు. జ్ఞానం లేదు వారికి. జ్ఞానం లేని వారిని విద్యా విహీన పశువు అని చెప్తాడు మనకి భర్తృహరి. విద్య లేని వారు వింత పశువు అని. మనకి ఎవరో ఒకళ్ళే కాదు చదువుకునేది. అందరూ చదువుకున్న వారే. అందరికీ చదువు వచ్చిన వారే. నాకు చదువు లేదు అనుకోవడం చాలా పొరపాటు. మనిషి జన్మ ఎత్తిన వారు ఎవరైనా చదువుకున్న వారే, విద్య ఉన్నవారే. ఎందుకలా? ఎలా చెప్తున్నారు వీరు అంటే, అక్షరాలు నేర్చుకోవడం ఒకటే కాదండి చదువు. మనసుకి తగినట్లు, మనుషులకు తగినట్లు ప్రవర్తించడం కూడా చదువే. నేను బీటెక్, ఎంటెక్, హైటెక్ ఎన్ని టెక్కులు చేసినా మనుషుల ముందు మాట్లాడగలగడం, వారితో ఎలా ప్రవర్తించాలో తెలియలేకపోయినప్పుడు ఆ చదువు నిరర్ధకమే అని చెప్తోంది.
అలా ఇక్కడ మేం చదువుకోలేదు, మాకేమీ రాదు అనే ఉద్దేశం లేనే లేదు. ఒక మనిషిగా పుట్టినవాడు ఎవరైనా గానీ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉంటాడు జీవితాంతం. అలానే ఇక్కడ వీరు కూడా నేను చేయగలనా? నాకిది వస్తుందా? నేనిది చెప్పగలనా? అనే సంకోచమే అక్కర్లేదు. మనం ఏం చేయకపోయినా పర్లేదు. మనసు నిండా అతడిని కీర్తించుకుంటే చాలు అని చెప్పి దిశ నిర్దేశం చేసేవారే ఆచార్యులు అని చెప్తోంది మనకి గోదాదేవి. అలాంటి ఆచార్యుల దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తోంది. ఇందాక అనుకున్నట్టు రంగాచార్యులు, శేషాచార్యులు కాదండి. ఈ క్వాలిటీస్ అన్ని, ఈ నైపుణ్యాలన్నీ ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరిలో భగవంతుడి మీద అవ్యాజమైన ప్రేమ ఉంటుందో వారు మిగతా వారందరినీ కూడా ఇలా మీరు చేయాలి అని చెప్పి చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా వారికి అర్థమయ్యే విధంగా చెప్పి వారికి తిరుమంత్రాన్ని ఇచ్చే వారే ఆచార్యులు. మరి తిరుమంత్రం ఇస్తారు, బానే ఉందండి. దాన్ని చేయకుండా ఓ 2 రోజులు చేసేస్తాను. ఆ తర్వాత ఏదో గుర్తు రాలేదు. మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం గదా! అని అనుకుంటే ఎవరైతే చేయగలరో వారికే ఇస్తారు ఆ తిరుమంత్రం. వారేం ఉత్తిగా నేను ఆచార్యుని అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఓ 100 మందికి, 1000 మందికి వచ్చేయండి మీరు మేము తిరుమంత్రం ఇస్తామని చెప్పరండి వారు. ఎవరైతే అంతటి దాకా వచ్చి, ఎవరైతే ఆ మంత్రాన్ని పట్టుకుని వారి జీవాత్మను సంతోషపరుచుకోవాలనుకుంటారో వారికే ఇస్తారు గాని, వారి పేరు కోసం ఆచార్యులు వారి గుణగణాల కోసం నేనింతమందికి ఇచ్చాను అని చెప్పుకోవడానికి వారు ఏ పని చెయ్యరు. మేమిది చేసాము మీరు చెప్పాలి అని ఎక్కడా కూడా చెప్పరు వారు. మనమే వారి వెంట నడవాలి, వారిని కీర్తించుకోవాలి. ఎందుకంటే వారు మనకి భగవంతుడు ఇలా ఉంటాడు అని చూపించగలిగారు కాబట్టి. అందుకే ఆచార్యుల గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి. మా గురువుగారు ఉన్నారు, మా నాన్నగారు ఆయన. నేను నాన్న అనే పిలుస్తాను వారిని. కానీ మనసులో మాత్రం ఆయనే నాకు ఆచార్యులు, గురువుగారు. వారు నాకు చాలా విషయాలు చిన్నప్పటి నుంచి ఒక తండ్రి అంటే ఒక కూతురికి చాలా ఇష్టం. అది ఏదైనా గానివ్వండి. ఆ తండ్రి అనంగానే కూతుర్లకి చాలా ఇష్టం గదా! అలా ఉద్దేశంతో అనుకోవచ్చేమో గాని, ఎవరికైతే పరిణితి వస్తుందో, మెచ్యూరిటీ అనేది మైండ్‌కి ఖచ్చితంగా వస్తుంది. అది ఖచ్చితంగా 16, 17, 18లో బాగా తెలుస్తుంది మనకి. 16, 17, 18 టైంలో ఎవరైతే మంచి నడవడికలో ఉంటారో వారి జీవితాంతం గూడా అదే పాటించాలని ప్రయత్నిస్తారు. అందుకే ఆ దశలో ఉన్న వ్యక్తులని, ఆ దశలో ఉన్న పిల్లల్ని గూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులు గూడా. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా గుడిలో అందరికీ తిరుమంత్రం ఇస్తూ ఉండేవారు. గోష్ఠి పారాయణ జరుగుతూ ఉండేది అక్కడ. చాలా మంది వచ్చేవారు. ఒంగోలని, లేదంటే బొదులూరు వారి పాలెమని, పాలూరని అలా రకరకాల ఊర్లకు వెళ్లి వారు ప్రవచనాలు చెప్పేవారు. ఎవరైతే వారు ఇంట్రెస్ట్‌గా ఉన్నారో, వారు ఇది చేయగలరు అనే సమర్థత కలిగి ఉన్నారో వారందరికీ ఆయన మంత్రం గూడా ఇచ్చారు. అలాంటి అసలు నేను అనుకోలేదండి నేనిలా 4 మాటలు చెప్పగలనని. ఇప్పటికి గూడా నేను చెప్తున్నాను. నేనేదైనా మాట్లాడుతున్నానని అంటే త్రికరణ శుద్ధిగా నేను చెప్తున్నాను. మా నాన్నగారు, మా గురువుగారు ఇచ్చిన మంగళాశాసనాలు మాత్రమే. వేరే ఏది కాదు. కొట్టండి చప్పట్లు. మా గురువుగారికి మీరు కొట్టాలి. మా గురువుగారు మాకు అంతటి ధైర్యాన్నిచ్చారు. మీలో మాట్లాడే శక్తి ఉన్నా లేకున్నా భగవంతుడే ఇస్తాడు ఆ శక్తిని. ఆ భగవంతుడిని మీరు కీర్తించాలి అనుకున్నప్పుడు ఆయనే మీకు ఆ జ్ఞానాన్ని గూడా ఇస్తాడు అని చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా చెప్తూ ఉండేవారు. నేను చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం ఈ పారాయణ మా గుళ్ళో జరుగుతూ ఉండేది. దాన్ని అక్కడ కూర్చొని వింటూ ఉండేదాన్ని. ఇప్పుడు మన పిల్లలు ఎలా అయితే వచ్చి ప్రవచనం జరుగుతుందని చెప్పి వచ్చి వీళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా వాళ్ళ అమ్మ వచ్చిందని చెప్పి ఇక్కడ వింటూ ఉన్నారు గదా! అలానే నేను మా గురికి వెళ్లి హోంవర్క్ అయిపోంగానే వెళ్ళిపోయి అక్కడ అన్ని చేస్తూ ఉండేదాన్ని. నాకేం తెలీవు. అన్ని చెప్తూ ఉండేవారు. ఆ వినికిడి ద్వారా నాకొచ్చినవే వేరే అయినా. కానీ నీవు ప్రవచనం చెప్పాలి. నువ్వు చెప్తే బావుంటుంది అని చెప్పిన వ్యక్తి మా నాన్నగారు. ఆయన ఎలా చెప్పేవారంటే ఏదైనా గాని నాకు స్టార్టింగ్ ట్రబుల్ అండి నాకు. ఏదైనా ముందు చెప్పాలంటే ముందు చెప్పలేను నేను. అందరికి కొంతమందికి కొన్ని కొన్ని లోపాలుంటుంటాయి గదా! అలా లోపాలన్నిటిని గూడా ఆయన చాలా చిరునవ్వుతో "ఏం పర్లేదు నాన్న. నీకా భగవంతుడున్నాడు.
నేనున్నాను కదా అని చెప్పేవారు. అది తలుచుకుంటేనే ఒక ధైర్యం. ఆయన పేరెత్తితేనే ఒక నవ్వు. ఆయన పేరు తలుచుకుంటేనే ఒక నమ్మకం. అదే ఆచార్యులండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అది ఊరికే చెప్తుంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఈవిడకేదో వాళ్ళ నాన్నగారు చెప్పారు కాబట్టి ఇలా చెప్తుంది అనుకుంటారు గాని, మీరు ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఏం చెప్తున్నారు అనేది ఆయన దగ్గరికి వెళ్ళి విని చూడండి. నేను చెప్పేది చాలా చాలా 0.0001% మాత్రమే అనిపిస్తుంది మీకు. అందుకే అనుభవం చాలా గొప్పదంటుంటారు. ఎన్ని మాటలు చెప్పినా ఒక్క అనుభవం చాలు. ఎన్నో రకాలుగా నాస్తిక భావాలు కలిగిన వ్యక్తి కూడా ఒక్క సంఘటన ద్వారా ఆస్తికులయ్యేవారు చాలా మంది ఉంటారు. ఆచార్యులు అలాంటి మ్యాజిక్‌లు చేస్తుంటారనమాట. అలా మా నాన్నగారు చేసిన మ్యాజిక్కే ఇప్పుడు నేనిక్కడ మీతో ఉండగలగడం, మాట్లాడగలగడం. ఆయన జీయర్ స్వామి శిష్యులు స్వతసిద్ధంగా. మా తాతయ్య గారి దగ్గర నుంచి వారు మంత్రాలు నేర్చుకున్నారు. కానీ జీయర్ స్వామి శిష్యులయ్య వారక్కడ ఉన్నది కొద్ది రోజులే కావచ్చు. కొంతమంది ఉంటుంటారు. చాలా కొద్ది రోజులే ప్రయాణం చేస్తారు గానీ, వారిలో ఉన్న జ్ఞాపకాలు, వారితో పంచుకున్న అనుభవాలు మనం ఎప్పటికీ మర్చిపోలేం. జీవితాంతం అవి గుర్తుంటూనే ఉంటాయి. అలానే మా నాన్నగారు గూడా. వారు గడిపింది కొన్ని నెలల సమయమే కావచ్చు. ఎప్పుడైనా సరే వారి గురువుగారంటే ఆయనకి ఎంత పరమానందంగా ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా గర్వపడతారు మా నాన్నగారు. ఆయన గురించి నేను చెప్పుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది ఇవాల్టి పాసురంలో. ఇవాల్టి పాసురం అంతా ఆచార్య పాసురం అంటారండి. ఎందుకు అంటున్నారు అంటే, ఆ ఆచార్యులు ఇంత గొప్ప శక్తి కలవారు. భూమి మీద భూసురులు అని చెప్పి బ్రాహ్మణులని ఎలా అయితే అంటున్నారో, వారు ఈ లోకాన్ని రక్షిస్తున్నారు. ఆధ్యాత్మికత ద్వారా, భక్తి ద్వారా అని చెప్తూ ఉన్నారు. అలా ఇక్కడ ఆచార్యుల గురించి చెప్తోంది మనకి గోదాదేవి. ప్రమాణాధ్యము గల పరబ్రహ్మ స్వరూప ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞాదాధ్యము గల మహామహిమ సంపన్న నిద్రలే అని చెప్పి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు వీరు. నీవు మహారాజు యొక్క కుమారుడివని మమ్మల్ని అందరినీ తర్వాత నీవే చూసుకుంటావని నీవు యువరాజు కాబట్టి మేము కూడా చిన్నపిల్లలం కాబట్టి తర్వాత తరం నీదే కాబట్టి మేము నీ దగ్గరికి వచ్చి నీతో ఉండాలి అనుకోవట్లేదు కృష్ణయ్య. నీవు మాకు ఆచార్యత్వం వహిస్తావని, నీవు మా వాడివి అని, నీవు భగవంతుడివి అని మేము నమ్మి ఇక్కడికి వచ్చాము. నీ తలవాకిలి దగ్గర నిలబడి ఉన్నాము. నీవు లేవాలి అని చెప్తూ ఉన్నారు. ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప అంటున్నారు శ్రీకృష్ణుడు. మనం రామాయణం తీసుకుందామండి. రాముడు నేను మానవుడిని అని చెప్పారు ఆయన. కానీ మానవుడు చేసిన పనులు ఆయన చేసింది. నిజంగా మానవుడు అలా చేయగలడా అనిపిస్తుంది మనకి. 10,000 మంది రాక్షసులు ఒక్కసారిగా వస్తే రామలక్ష్మణులు మాత్రమే అక్కడ ఆ అరణ్యంలో వారందరినీ కూడా తుదముట్టించగలిగారు. లక్ష్మణుడు ఉన్నాడు కానీ లక్ష్మణుడు ఎవరి ఆజ్ఞను పరిపాలిస్తాడు? రాముడి ఆజ్ఞనే పరిపాలిస్తాడు. అంటే లక్ష్మణుడు ఒక విధంగా సైన్యం లాగానే కానీ అతనే మెయిన్ క్యాండిడేట్ కాదు కదా. మరి జ్యోతి స్వరూపము అని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు. 10,000 మంది రాక్షసులను ఆయన వధించగలిగారు. ఆయన వారందరినీ కూడా మట్టుబెట్టగలిగారు అంటే ఆయన వీరత్వము, ఆయన ప్రతాపము అలా ఉంది అంటే ఒక మానవుడు ఒక్కడే చేయగలడు అనేది నిరూపిస్తూనే ఆయన తన భగవత్ గుణాలను ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ప్రకటించారు. ఆయన ఎక్కడా చెప్పలేదండి నేను భగవంతుడిని రాముడు. నేను సాధారణమైన మానవుణ్ణి. నేను గురువులని సేవిస్తాను. ఋషులని ఎప్పుడూ కూడా నేను విడిచిపెట్టను అని చెప్పి అన్నాడు. ఋషులందరూ ఒకసారి పంచవటిలో వీళ్ళు సీతను రాముడు ఉన్నప్పుడు ఋషులు ఒకసారి వచ్చి వారికి ఏదో ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పుడు, రామా ఇప్పుడు వెళ్ళాలా? నువ్వేమీ రాజువు కాదు కదా, నీదేమి ధర్మము కాదు కదా అన్నట్లు ఆవిడ మాట్లాడితే సీత అన్నాడట రాముడు, నేను రాజును కానీ కాకపోని ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడటం అనేది నా ధర్మం. నేను అది నా ధర్మంగా పెట్టుకున్నాను. కొంతమంది ఉంటుంటారు కదా వారి ధర్మాలు వారు అన్నట్టు. ప్రతి శనివారం నేను గుడికి వెళ్ళాలి, ప్రతి శనివారం నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, అది నా ధర్మం, నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఇక్కడ రాముడు కూడా
ఋషులు, మునులు, యజ్ఞం చేసేవారు, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించాలి, వారిని సేవించాలి అనే ఒక అవ్యాజమైన గుణాన్ని పెట్టుకుని ఉన్నాడు. అది నా ధర్మం, నేను ఆ ధర్మాన్ని నెరవేరుస్తాను, నా ధర్మం తర్వాతే నాకు సీత అయినా రాజ్యమైనా ఎవరైనా కానీ. అందుకని ఆయన ధర్మ పరాయణుడు అని అయ్యాడు మన రాముడు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఆచార్యుల గురించి తెలుసుకున్నాం, కృష్ణుడి దగ్గరకు వచ్చారు అంటున్నాం, నీలాదేవి మనతో కలిసిందని చెప్పి అనుకున్నాం. భగవంతుడు కూడా మానవుడిలా జీవించినా ఆయన ఆయన భగవద్ గుణాలను ప్రకటిస్తూనే ఉన్నాడు. అందుకని ఈయనని జ్యోతి స్వరూప అని పిలుస్తూ ఉన్నారు ఇక్కడ కృష్ణయ్యని. అందుకని చెప్పుకుంటూ ఉన్నాం ఇదంతా. 10,000 మంది రాక్షసుల్ని ఒక్కడే మానవుడు చేయగలిగాడు అనేది మనలో ఎలా అయితే మనం చేయగలం అనేది నిరూపిస్తూ ఉన్నాడు. మీరు చేయగలరు అని చెప్పడానికి ఆయన ఎంత శ్రమపడి ఉండాలి ఒక్కడే అయి ఉండి. అదే భగవంతుడి లీల, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. నిద్ర నుండి లేవాలి నీవు అని చెప్తూ ఉన్నారు. యోగ నిద్ర నుంచి నీవు లేవాలి కన్నయ్య అని చెప్తూ ఉన్నారు. నీవు శత్రువులను నీ పరాక్రమముకు లొంగి ఎలా అయితే ఉంటారో మేము కూడా నీ గుణాలకి లొంగిపోయామయ్యా. నీలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మమ్మల్ని మంత్రముగ్ధులని చేసినట్లు నీకు దాస్యం చేయాలని అనిపిస్తోంది మాకు. అటువంటి నీవు నిద్ర లేవాలి, నీవు బయటికి రావాలి, మా వ్రతానికి నీవు ఆచార్యుడివై ఉండాలి అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవాను వీరు వేడుకుంటున్నారు. శత్రువులు వీరి పరాక్రమంకు లొంగారు అంటున్నారు. ఎలా లొంగారు? ఎవరు లొంగారు? ఎవరా శత్రువులు? చాలా మంది ఉన్నారు. పూతన, శకటాసురుడు, బకాసురుడు, కంసుడు, వీరందరూ లొంగిన వారే. లొంగారు కాబట్టే వారు అందరినీ కూడా విడిచేసి మోక్షానికి వెళ్ళారు. వీరందరూ శత్రువులే కదా కృష్ణుడికి. ఎంత ఇబ్బంది పెట్టారండి, చిన్న పిల్లాడని కూడా లేకుండా. సిగ్గులేదు అసలు అనకూడదు గాని అన్నట్లుంది వారి ప్రతాపం. చిన్న పిల్లాడు లేదు, రోజుల పిల్లాడని లేదు, పాకుతున్న పిల్లాడని లేదు, ఏమీ లేదు. నిర్దాక్షిణ్యంగా నిర్దయగా ఒక చిన్న పిల్లాడిని హతమార్చాలని చూశారు కదా. మరి వీరందరూ అతడికి శత్రువులే కదా. వారెలా అయితే లొంగారో, నీ పరాక్రమానికి ఎవరైతే లొంగారో అలానే నీ గుణాలకి లొంగాం మేము ఇక్కడ అని చెప్తోందండి వాడ గోదాదేవి. ఏమి గుణాలున్నాయి నీకు? రక్షించే గుణం ఉంది, ఇంకా మమ్మల్ని పోషించే గుణము నీదే, మా దాహార్తిని తీర్చే గుణము నీవే. మా దాహం ఏంటి అంటే ఈ జీవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనే దాహం ఉంటుందట. ఆ దాహార్తిని తీర్చవలసింది కూడా నీవే. నీవే భగవంతుడివి, నీవే ఆచార్యుడివి మాకు, కాబట్టి నీవే ఇవన్నీ చేయాలి అని నీ గుణాలకి మేము లొంగి మేము ఓడిపోయి వచ్చాము అని చెప్తోంది. పోర్తియాం వందు పొగలందు, నిన్ను పొగిడి నీ చరణాలు ఏవైతే ఉన్నాయో, నీ పాద కమలాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంగళం పాడాలని వచ్చాము. నీవు ఇంతటి శ్రమ చేస్తూ మా అందరి కోసము ఈ భూలోకంలో చాలా రకాల అవతారాలుగా అవతరించి మమ్మల్ని అందరినీ కాపాడడానికి ఎంతో శ్రమ పడుతూ ఉన్నావు. అటువంటి నీ గుణాలని మేము కీర్తిస్తూ నీ పాద కమలాలకి మంగళం పాడదాం అనుకుంటున్నాం కన్నయ్య, నీవు లేవాలి అని చెప్తూ ఉన్నారు ఇవాళ పాసురంలో. నీలాదేవి అయితే నిద్ర లేచిందండి వాళ్ళ. మరి కృష్ణుడి గురించి వీరు ఇన్ని చెప్పారు. మీ ఇంట్లో ఉన్న ఆవులకే ఇంత ఉదారత ఉంది, నీకేంటయ్యా అసలు ఇంత దగ్గరగా ఇన్ని రోజుల నుంచి నిన్న చెప్పాము, ఇవాళ చెప్తున్నావు, నువ్వు రావాలి అని చెప్తున్నావు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు రావాలి అని చెప్తున్నారు, నువ్వు ఆచార్యుడివి అని గుర్తు చేస్తున్నారు, ఒక ఆచార్యుడి కుమారుడిగా ఈయన నిర్వర్తించవలసిన బాధ్యతలను గుర్తు చేస్తున్నారు, ఇన్ని చెప్తూ ఉన్నారు. మరి ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? తర్వాతి పాసురంలో వీరిని అనుగ్రహించాడా? అనుగ్రహిస్తాడండి ఆయన. అనుగ్రహించకుండా ఎక్కడికి వెళ్ళరు. కానీ ఎలా అనుగ్రహించాడు అనేదే మనం తర్వాత పాసురంలో చూద్దాం. ఇవాళ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆచార్యులని అందరూ కలవాలి, అందరి జీవితంలోనూ ఒక ఆచార్యులు ఉండాలి. ఆ ఆచార్యులు మనకిచ్చే ఆ గురు అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ద్వారా, ఆ తిరుమంత్రం ద్వారా మనం ఏమి సాధిస్తాము అనేది వారే చెప్తారు. ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా అమితంగా అనుభవించాలి అని కోరుకుంటూ ఇవాల్టి పాసురం అనుసంధానం చేసుకుని ముగిద్దాం.
ஏத்தக்களங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தாறு நக்குவல துளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே. ஓம் ஸ்ரீஹரி.